బాగా లావు వస్తుంది. ఈరోజు యువలపల్లి మండల కేంద్రంలో ముఖ్య నాయకులు అందరం కలిసి బిఎల్ఆర్ గారి యొక్క ఆధిపత్యానికి నిదర్శనంగా పాలాభిషేకం చేయడం జరిగింది. నిన్న బిఎల్ఆర్ గారు మన రేవంత్ రెడ్డి గారికి 2 కోట్ల రూపాయలు రైతుల యూరియా కొరకు కానీ రైతుల శ్రేయస్ కొరకు 2 కోట్ల రూపాయలు విరాళంగా అందజేయడం జరిగింది. దానికి ఈరోజు బిఎల్ఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా రైతులందరికీ కూడా సహాయశక్తుల మన శాసనసభ్యులు లక్ష్మారెడ్డి గారు కృషి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి రాను ముందు రేపు ధాన్యానికి అధిక ధర కూడా వేయడానికి సహాయ సహకారాలు ఇస్తారని చెప్పేసి ఆయన నిన్నంటూ ఎప్పుడు అందరూ ఉంటామని చెప్పేసి మనవి చేసుకుంటూ యవనపల్లి మండలంలో రైతు వేదిక దగ్గర నిన్న మన రేవంత్ రెడ్డి గారికి బిఎల్ఆర్ గారు ఇక్కడ ఉన్న యూరియా కొరతని దృష్టిలో పెట్టుకొని అతని కుమారుని రిసెప్షన్ క్యాన్సిల్ చేసుకొని అట్టి డబ్బుని 2 కోట్ల రూపాయలను విరాళంగా రైతుల శ్రేయస్ కొరకు ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు. అదేవిధంగా యవనపల్లి మండలం తరఫున మేమందరం ఆయనకు ఈరోజు పాలాభిషేకం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు 2 కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్న 1,00,000 మంది రైతులకు రైతుకు ఒక బస్తా చొప్పున ఫ్రీగా యూరియా ఇవ్వడం మాకెంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇలాంటి ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో దొరకడం మా నియోజకవర్గ ప్రజల చాలా అదృష్టవంతులం మేము భావిస్తున్నాము. కాబట్టి లేనిపోని అబండాలు ఎమ్మెల్యే గారి మీద వేసి ఎట్లయితే ఈయనకు మంచి పేరుని చెడగొడదామని ఏదో నిందలేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఇక నుంచైనా చూసి ఇట్లా మాట్లాడే వాళ్ళందరూ బుద్ధి తెచ్చుకొని ఉండాలని ఈ మండల రైతుల తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు వారి కుమారుని రిసెప్షన్ విరమించుకొని మరి రైతుల పక్షపాతి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మరి ఆ నాయకుడు ఇప్పుడే కాదు గత 5 సంవత్సరాలు ఎమ్మెల్యే కాకముందుకే ప్రజల కొరకు ఎంత సేవ చేసిండో ఈ మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. మరి కొంతమంది ఈ టీఆర్ఎస్ నాయకులు బుద్ధ చల్లాలని చాలా బిఎల్ఆర్ గారి మీద లేనిపోయిన అబండాలు ఇస్తారు. మరి ఖబర్దార్, మీరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని బిఎల్ఆర్ గారి జోలికి వస్తే మాత్రం మేమంతా నియోజకవర్గ ప్రజల మొత్తం ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ లేకుండా తరిమి కొడతామని మీకు చెప్తాం. అట్లనే బిఎల్ఆర్ గారికి కృతజ్ఞత. ఇవాళ కాంగ్రెస్ నాయకులు మన నియోజకవర్గంలో మిర్యాలగూడ అదే బిఎల్ఆర్ అనేది ఒక వ్యక్తి చాలా పేదల పెన్నిది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి 2 కోట్ల రూపాయలు రైతుల కోసం విరాళం ఇచ్చినారు. ఎందుకంటే నా అందరూ తమ్ముళ్ళు అన్నలు పేదవాళ్ళు అని మన బిఎల్ఆర్ అనే 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చాలా కృషి చేసి మన మిర్యాలగూడ నియోజకవర్గంలో కానీ వేల్పల్లి మండలంలో ఇవాళ ఎంతో కృషి చేయడం జరుగుతుంది. అటువంటి సమయం వచ్చిందంటే మన బిఎల్ఆర్ ఎంతో ఆలోచించి ఎంతో మన కార్యకర్తలు కష్టనిష్ఠూరంగా పనిచేసి చాలా ఐకమత్యంతో ఉండి కలిసిమెలిసి మన అన్నకు బిఎల్ఆర్కి గెలిపించినాము. మిర్యాలగూడ శాసన సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు వారి కొడుకు కోడలి రిసెప్షన్ విధంగా బంద్ చేసుకొని రైతులు అవస్థలు పడుతుందని వారికి 2 కోట్ల రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగినది. ఆ చెక్కుని మన రేవంత్ రెడ్డి గారు